ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి న్యూస్ ఫోటో కంటెస్ట్ పోటీ ఎగ్జిబిషన్ ని ప్రారంభించి ఫోటో ఎగ్జిబిషన్ లో మంచి ప్రతిభ కనబర్చిన ఫోటోగ్రాఫర్లను అభినందించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రెసిడెంట్ విరాట్ హాలీ, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం కాలగర్భంలో కలిసిన చరిత్రను సజీవంగా నిలిపేది ఫోటో. నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రఫీ జర్నలిస్టులకు, ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్ సతీమణి శోభ, కేటీఆర్ కుమారుడు ఇమాన్స్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ సతీమణి ఆలయంలోకి రాగానే ఆలయ అర్చకులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. తర్వాత స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కును కేటీఆర్ కొడుకు చెల్లించారు. పూజల అనంతరం ఆశీర్వచనం మండలంలో ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వాదం ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముసురు వర్షం కురుస్తుంది. సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ ఎగువన కురిసిన భారీ వర్షాలతో జలాశయాలకు జలకళ సంతరించుకున్నాయి. గత వారం రోజుల నుండి కురిసిన వర్షాల వల్ల జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్ కోరారు. వర్షాకాలం దృష్ట్యా పలు వార్డులలో శిథిలా వ్యవస్థలో ఉన్న భవనాలను గుర్తించి అందులో ఉన్న వారిని వెంటనే ఖాళీ చేయించారు. మరియు రిపేర్ చేసుకోవాల్సినదిగా లేదా కూల్చివేసుకోవాలని ఆయన తెలిపారు. ఎలాంటి ప్రాణ మరియు ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆయన అన్నారు.